నమస్కారం, వెల్కమ్ టు asnnews. బాపట్లలోని 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ వెంకటమురళి, ఎస్పీ తుషార్ నుండి హాజరయ్యారు. ముందుగా మంత్రి రవికుమార్ జాతీయ జెండాను ఎగురవేసి పోలీస్ శాఖ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పేదరిక నిర్మూలనలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం P4 తీసుకువచ్చిందని, రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందించి 34 పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు నష్టపోకుండా కొనుగోలు చేశారని మంత్రి రవికుమార్ తెలిపారు. బాపట్ల బీచ్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. श्रीमान समारोह समाप्त के लिए आज्ञा प्रदान करें। श्रीमान समारोह समाप्त के लिए आज्ञा प्रदान करें। స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అద్దంకిలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా జరిగాయి. అద్దంకి కోర్టు సముదాయాల భవనంలో సీనియర్ సివిల్ జడ్జి గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరము సీనియర్ సివిల్ జడ్జి జాతీయ జెండాను ఎగరవేశారు. అద్దంకి ఎంఆర్ఓ కార్యాలయంలో శ్రీచరణ్, అద్దంకి పోలీస్ స్టేషన్లో సిఐ సుబ్బరాజు మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ జెండాలను ఎగరవేసి 79వ స్వాతంత్ర దినోత్సవం గురించి వివరించారు.
ఎందరో పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు అవుతుందని నేడు వారిని గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా నేడు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారని ఎంఆర్ఓ శ్రీచరణ్ సిఐ సుబ్బరాజు తెలియజేశారు. డిపార్ట్మెంట్ తరఫున 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చేస్తున్నాం. ఈ స్వాతంత్రం అనేది మీ అందరికీ తెలిసిందే. దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు భారతదేశ పరిపాలన తర్వాత ఎంతోమంది మహానుభావులు, మేధావులు త్యాగాల ఫలితంగా మన 1947 ఆగస్టు 15 తారీఖున స్వాతంత్రం రావడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం ఈ పండుగ జరుపుకుంటూ ఉన్నాం. మీ అందరికీ ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను అద్దంకి తాయిదాన్ని మాట్లాడుతున్నాను. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. మనందరం స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకపోయినా మన పెద్దలు, మన పూర్వీకులు, మహానుభావులు సాధించి పెట్టిన స్వతంత్రాన్ని మనం దుర్వినియోగం చేయకుండా మనం సద్వినియోగం చేసుకుంటూ సాధ్యమైనంత మటుకు మన చేతుల్లో ఉన్నంత మటుకు మనతో పాటు మన సమాజానికి కూడా ఉపయోగపడుతూ ప్రజలందరికీ కూడా మన సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Correct. Down. भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलसितरंगा तव రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం నేటి నుంచి అమలు చేయడం సంతోషంగా ఉందని 13వ వార్డు కౌన్సిలర్ గుంటూరు విజయలక్ష్మి అన్నారు. అద్దంకి ఆర్టీసీ బస్ స్టాండ్ లో శుక్రవారం శ్రీశక్తి పథకం క్రింద మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్సులను
మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, డిపో మేనేజర్ రామ్మోహన్ రావు, నాగినేని రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, నాయకులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ 6 పథకంలో భాగంగా నేడు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం ప్రారంభించాలని, నేటి నుంచి మహిళలందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ఎంత దూరం అయినా ఆధార్ కార్డు చూపించి ప్రయాణం చేయవచ్చు అన్నారు. మహిళలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ముందుగా అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. 79వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నమాట తీరుగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క పథకాన్ని తనదైన శైలిలో చక్కగా చేసుకుంటూ అన్నమాట ప్రకారం మాట తప్పని మడమ తప్పని నాయకుడిగా ఎదుగుతూ ఈ వయసులో కూడా ఆయన నిరంతర శ్రామికుడిలాగా, ఒక సైనికుడిలాగా కృషి చేస్తూ ఆడవారికి ప్రతి ఒక్క విషయంలో కూడా తాను తండ్రిలాగా, అన్నలాగా, ఒక సోదరుడిలాగా, ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి దిగి తన తొలి అడుగు సుపరిపాలనలో ఆగస్టు 15వ తారీఖున మరి ఫ్రీ బస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది పేదల పాలిటి ఒక వరం. ఎంతోమంది ఉపాధి కల్పించే అటువంటి వరం ఇది. చదువుకునే వారికి కానీ, ఆడవాళ్ళకు కానీ, మరి రోజు దిన శ్రామికులు ఉంటారు, ఎంతో ఖర్చు పెట్టి వ్యాపారాలు చేసుకోలేని వాళ్ళు, పూల వాళ్ళు, పాల వాళ్ళు, అంగడి వాళ్ళు, మరి వీళ్ళందరూ కూడా బస్సులు ఎక్కి ఒక ఊరు నుంచి, పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చి అమ్ముకుని పోతూ ఉంటారు. వారి కూలిపాటు కూడా రాదు ఒక్కొక్కసారి. వారిని దృష్టిలో పెట్టుకుని మన ప్రభుత్వం అంటే రైతే రాజు, రైతు తన పంటను నేరుగా ప్రజల వద్దకు అమ్ముకుని వారి పోషణ నిమిత్తం అంటే రైతుని కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్థాయికి తీసుకొచ్చేటువంటి ప్రభుత్వమే మన తెలుగుదేశం ప్రభుత్వం అని అందరికీ విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు ఆడపడుచుల పక్షపాతి, ఆడపడుచులకి ఏ కష్టం రాకూడదని ఫ్రీ బస్ సౌకర్యం కూడా కల్పించారు. ఇంతకుముందు కండక్టర్ల జాబులు కూడా ఇచ్చారు, డ్వాక్రా గ్రూపులు ఇచ్చారు. స్త్రీలకి పెద్దపీట వేస్తారు తెలుగుదేశం పార్టీలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మహిళలందరికీ చాలా సంతోషంగా ఉంది. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి అద్దంకి పురపాలక సంఘం కార్యాలయంలో మరియు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఎస్ఏరమ్మ, కమిషనర్ రవీంద్ర గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి
జాతీయ జెండాను ఎగరవేశారు. అలాగే అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అవిసెన జ్యోతి, ఎంపీడీఓ సింగయ్య కలిసి మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఎగరవేశారు. అదేవిధంగా అద్దంకి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయం ఆవరణలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేయగా ఏఎంసీ చైర్మన్ పద్మావతి, సెక్రటరీ సూర్యప్రకాష్ రెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి వెంకట్రావు హాజరయ్యి జాతీయ పతాకాన్ని ఎగరవేసి మహానేతలను గుర్తు చేసుకున్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ కమిషనర్ గారికి, పురపాలక సంఘ అధికారులకు, గౌరవ సభ్యులకు, అలాగే ఇక్కడ ఇచ్చేసిన చిల్డ్రన్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పే కన్నా పెద్ద ఆయన పాట రూపంలో చాలా చక్కగా పాడి ఉన్నారు. అలాగే మన 13వ వార్డు కౌన్సిలర్ గారు చెప్పి ఉన్నారు. స్వతంత్రం వచ్చిందంటే మనం ఇక్కడ ఎంత సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే అది ఎంతో మంది ప్రాణత్యాగం అని చెప్పుకోవచ్చు. ఎంతమంది మనం ఈరోజు స్వతంత్రం చేసుకోవడానికి మనం ఇలాగ గొప్పగా చేసుకోవాలనుకుంటుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాణం పెట్టున్నారు కాబట్టే ఈరోజు మనం చేసుకోగలుగుతున్నాము. స్వతంత్రం తెచ్చిన అమరవీరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఆ ప్రాణత్యాగం అనేది చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆయన బాటలో నడవాలని కోరుకుంటున్నాను. ఎందరో మహనీయుల కృషి ఫలితమే ఈరోజు మనం ఆగస్టు 15 జరుపుకోగలుగుతున్నాము. ఇతోటి మా కౌన్సిలర్లకి, అలాగే మున్సిపల్ సిబ్బందికి అందరికీ మా ధన్యవాదాలు. సార్, ఇవాళ కమిషనర్ గారు మనము మున్సిపాలిటీ ఉంటేనే అద్దంకిలో మురుగు కానీ ఏదైనా కానీ ఇలాంటి కార్యక్రమం రోజు మన మున్సిపల్ సిబ్బందికి ఏదన్నా అవకాశం ఇచ్చి వాళ్ళకు కూడా ఏదన్నా ఒక అవార్డు లాంటిది ఇచ్చేయాల్సిందిగా కోరుతున్నాం. भारत माता के, भारत माता के, भारत माता के सैल्यूट। శ్రావణ శుక్రవారం సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ఆవరణలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో శుక్రవారం ఎంతో వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతం జరిగింది. వరలక్ష్మి వ్రతంలో అద్దంకి నుంచి సుమారు 500 మందికి పైగా మహిళా భక్తులు పాల్గొనగా వారికి దాతల సహాయ సహకారంతో పూజా సామాగ్రి ఉచితంగా అందించారు. వరలక్ష్మి వ్రతంలో దేవస్థానం ఈవో తిమ్మనాయుడు పాల్గొన్నారు. వేద పండితులు వంగళ హరిశంకర అవధాని పర్యవేక్షణలో అర్చకులు వరలక్ష్మి వ్రతం చేయించారు.
మహిళా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమం ఏర్పాటు చేశారు. పూజల కార్యక్రమముల అనంతరము భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. అపవిత్రంగా ఉన్నవాళ్ళు పవిత్రంగా ఉండాలని అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివ యస్మరే పుండరీకాక్షం సమాఖ్యాక్షం అంతరశుచి అని శ్లోకం ఉన్నది. ఈ శ్లోకం ఏంటంటే మన శరీరంతో కానీ మనస్సుతో కానీ చేసిన అపవిత్రాలను తొలగిపోయి పవిత్రంగా ఉండడం కోసమని ఈ పుండరీకాక్షుడు మనకి శుచి ఇచ్చేవాడు. పుండరీకాక్షుడు ఆ పుండరీకాక్ష స్మరణ చేసి ఆ నీరు మన శరీరం మీద చల్లుకుంటే మనం అపవిత్రంగా ఉన్నా పవిత్రమైతాయని ప్రతి కార్యక్రమంలో కూడాను ఈ పుండరీకాక్ష స్మరణ చేసి ఈ నీరు చల్లుకోవడం అనేది మనకి శాస్త్ర సాంప్రదాయంగా వస్తుంది. సరే యుద్ధాలన్నీ కూడాను నివారణ అయ్యి తర్వాత మనం చేసే కార్యక్రమం కూడాను పరిపూర్ణంగా పూర్తి కావాలని విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి తర్వాత మనకి వాకు ఇచ్చేది వాగ్దేవి సరస్వతి అమ్మవారు కాబట్టి సరస్వతి ప్రార్థన గురు ప్రార్థన చేసిన తర్వాత ఈ కార్యక్రమం చేస్తున్నాము. తమలపాకు తీసుకొని ఎడమ చేతితో తమలపాకు తీసుకొని కుడి చేతిలో ఒక నీళ్లు తీసుకొని ఒకసారి చేయి కడుక్కోండి కుడి చేయి. ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. మహాలక్ష్మీ దేవత స్వరూపిణి సమర్పయామి. ఆ దీపారాధన మీ అందరి తరఫున మేమే చేశాం కాబట్టి మీరే చేశామని భావన పొందుతూ శిరస్సు వంచి గోముద్ర అంటారు. మీరు గమనించాలి, ఒకసారి చూడగానే ఇది గోముఖంగా కనబడుతుంది కనుక ఈ 3 వేలతో 2 అక్షతలు మాత్రమే పూజ చేయాలి. దొరికే విధంగా ఉంటుంది కాబట్టి చేతికి 2 అక్షతలతో ఈ 2 వేలతో తీసుకొని 3 వేలతో పూజ చేయాలి. ఓం పట్టుకొని ఉండండి. ఓం విశ్వనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే వ్రజామి శరణం పూజ చేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం జగర్భాభ్యాం నమః, వశిష్టాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః. 2 అక్షతలు అలా పైకి విసిరేయండమ్మా. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. మళ్ళా ఇందాక 3 సార్లు ఆచమానం చేయండి. ఎడమ చేతితో తోలుగా ఆ గ్లాసు ఇప్పుడు మీరు ఇందాక ఆచమానం చేసే గ్లాసులోనే తీసుకోండి. మళ్ళా 2వ గ్లాసు పూజకు వాడాలి కనుక అమ్మ చేతికి తీసుకొని వాసన చూసి మీ ఎడమ వైపుగా పక్కన వాళ్ళ మీద వెనక వాళ్ళ పడకుండా నిదానంగా వదిలిపెట్టండి. అందరూ ప్రాణాయామం చేయాలి. ఈ ప్రాణాయామం అనేది ముక్కు పెట్టుకొని అట్లా అంటాం కాదమ్మా. మనకు చిటికన వేలు పడమ వేలు ఓం జనః ఓం సత్యం కనుక అటువంటి బలమైన సంకల్పం చక్కగా కలిగిస్తాము. శ్రద్ధగా మనం ఏ మంత్రం చెప్తున్నా మేము పెద్దగా చెప్తాం, నువ్వు లోపలగా చెప్తాం. దేనికోసం? అప్పుడు ఏమైతే మన యొక్క షట్చక్రాలను చూసారా అవన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అవన్నీ యాక్టివేట్ అవడం వల్ల ఏమవుతుంది, మనం చెప్పే మాట అంతా కూడా సుస్పష్టంగా ఉంటుంది. కనుక మేము చెప్పేది పలికేది కూడా అలాగే ఎంత వీలుంటే అంత గొంతు పెద్దగా చెప్పాలి. అప్పుడు మీకు కూడా ఆ షట్చక్రాలు యాక్టివేట్ అయ్యి ఈ పూజకి మీ శుభే శోభే అభ్యుదయ ముహూర్తే బ్రహ్మ ద్వితీయ కలియుగే ప్రథమపాదే దుందోద్వేదే భారతవర్షే భరతఖండే సకల శిష్య బృందానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం సహకుటుంబానాం. అమ్మ అందరూ గోత్రమాలు చెప్పుకున్నారు కదా, అందరూ మరలా సంకల్పం సర్వే స్వామి సేవనాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. శ్రీ వర్షే వర్షే పరియుద్ధ
విద్యావిషయేషు అఖండ ప్రీత్యర్థం సంభవిద్భిః ద్రవ్యైః సంభవిద్భిః ఆది షోడశ ఉపచార పూర్వక పూజా ద్రవ్యాలు గమనించాలండి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అద్దంకి ఆర్టీసీ డిపో మేనేజర్ బెల్లం రామ్మోహన్ రావు సౌజన్యంతో ప్రయాణికులకు జూట్ కవర్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేయగా కమిషనర్ రవీంద్ర, డిపో మేనేజర్ రామ్మోహన్ రావు, మన్నం త్రిమూర్తులు హాజరయ్యి జూట్ కవర్స్ తో పాటు ప్రచార పత్రములు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా జూట్ కవర్స్ లేదా క్లాత్ సంచులు వినియోగించుకోవాలని, అద్దంకిలో ప్లాస్టిక్ కవర్స్ ను పూర్తి స్థాయిలో నిషేధించాలని, వ్యాపారస్తులు ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. ప్లాస్టిక్ వల్ల పెను ప్రమాదం ఉందని, పర్యావరణం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్స్ నిషేధించి జూట్ కవర్స్ వాడాలన్నారు. డిపో మేనేజర్ రామ్మోహన్ రావు ముందుకు వచ్చి ప్రయాణికులకు జూట్ కవర్స్ పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమం లాంటి ముందు దాని సందర్భంగా అది ఆగస్టు 19 ఆగస్టు 15 సందర్భంగా ఒక మంచి నిర్ణయం అనేది తీసుకున్నందుకు వారు స్వాగతించడం జరుగుతూ ఉందండి. ఏదైతే అభివృద్ధి పట్టణంలో మనం ఇప్పుడు వరకు అవేర్నెస్ కార్యక్రమం చేస్తామో ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలనకి చర్యలు అనేది చేపట్టడం జరుగుతూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత మన సింగరకొండ దేవస్థానంలో కూడా వాళ్ళు 1వ తారీఖు నుంచి పూర్తిగా ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఆర్టీసీలో కూడా మా రిక్వెస్ట్ డిఎం గారిని ఎక్కడైతే ఏవైతే షాపులు ఉన్నాయో ఆ షాపుల్లో కూడా ఒక నిర్ణయం తీసుకుని ఇప్పుడు మనకు ఎదురుగా ఉన్న షాపులో సంచి తగిలించుకొని అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సంచులు అనేది ఏర్పాటు చేసుకుని మన పర్యావరణానికి అంటే మన ప్రజలకు కానీ మన పిల్లలకు కానీ రాబోయే కాలంలో ఏదైతే ఈ సింగిల్ యూజ్ ఉందో దాన్ని వాడకుండా మనం ఒక నిర్ణయం తీసుకుంటే మన రాష్ట్రము, మన దేశము, మన ప్రజలు కూడా మన పిల్లలు కూడా బాగుండాలని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దానికి మానవాడికే కాదు జీవరాశి కూడా పెనుముప్పు పొంచి ఉందని మన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ బస్ స్టాండ్ ఆవరణలో ఏ షాపు కూడా ఇక నుంచి ప్లాస్టిక్ కవర్స్ సింగిల్ బ్యాగ్స్ అమ్మకూడదని, కాటన్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ అమ్మాలని ఈ రోజు ఈ మన డిఎం గారు, కమిషనర్ గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు మన వాటి మీద చర్యలు తీసుకోవాలి. అక్కడి నుంచి రాకుండా చూడటం కూడా చాలా అవసరం. ఇక్కడికి వచ్చినాక వీళ్ళు అమ్ముతారు కాబట్టి అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఆపితే మంచిది. ఇట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున భూమి, నీరు, గాలి, మన మొత్తం వాయువు అన్ని కూడా కలుషితమయమైపోయినాయి. వీటన్నిటి వల్ల రోజు రోజుకి రోగాలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు మనం సిగరెట్లు తాగట్లేదు కదా అనుకోవచ్చు, కానీ ప్రతి మనిషి ఇప్పుడు 5 సిగరెట్లు తాగినంత పొగ మనం పిలుస్తున్నాం. దీనివల్ల కూడా చాలా అనారోగ్యం పాలవుతా ఉన్నారు, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందువల్ల కూడా మనం అలాగే రీసైకిల్ ఆయిల్ విపరీతంగా వాడుతా ఉన్నారు. మనం తినే బజ్జీ, బోండా, గారె, రోడ్డు మీద తినేవన్నీ కూడా రీసైకిల్ ఆయిల్. ఇవన్నీ కూడా చాలా నష్టదాయకంగా ఉన్నాయి. ప్రజలు అవేర్నెస్ తో ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటన్నిటి మీద ఈ అధికారులు తెలియజేసి వాళ్ళందరి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్టీసీ ఆవరణ కూడా మనది, ఆర్టీసీ ఆవరణ కూడా అందరూ మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకుంటే అనుకున్నది సాధించవచ్చని ఐఆర్ఎస్ జగన్నాథన్ రాహుల్ అన్నారు. అద్దంకి మండలం చక్రాపాలెం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో శుక్రవారం జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా ఐఆర్ఎస్ రాహుల్ హాజరై మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేది అందరూ పేద విద్యార్థులు అని, పేదరికం అనేది మనసులో పెట్టుకోకుండా కష్టపడి చదువుకుంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని రాహుల్ తెలిపారు. తాను హైదరాబాద్లో ఉండి ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా తన సొంత ప్రణాళికతో గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యి మొదటిలోనే IRS కు ఎంపిక అయ్యి ఉద్యోగం పొందారని రాహుల్ చెప్పారు. అనంతరము రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మల్లాది శ్రీనివాసరావు సౌజన్యంతో చక్రాపాలెం హై స్కూల్లో 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్న వారికి 10,000 రూపాయలు మల్లాది శ్రీనివాసరావు అందజేశారు. ఉదయం నుంచి ఇండిపెండెన్స్ డే జరుపుకున్నారు. అందరూ చాక్లెట్లు అంతా ఫ్లాగ్ వేసింది సార్. ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం అంటే మీకేం తెలుసు? స్వేచ్ఛ అంటే మీకేం అర్థం అవుతుంది ఆ పదం నుంచి చెప్పండి, ఎవరో ఒకరు. ఇండిపెండెన్స్ డే అంటే ఏం అర్థం అవుతుంది? ఇంకా చెప్పండి. సరే, మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు ఇండిపెండెన్స్? మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఇట్లా చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కష్టపడి మనకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు. వాళ్ళంతా సాక్రిఫైసెస్ చేసి వాళ్ళ లైఫ్లో మనకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు. ఒక బ్రిటిష్ అనే పీపుల్ మనల్ని పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళ నుంచి విముక్తి చెందడానికి మనకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు. కానీ ప్రతి ఇయర్ మనం ఇండిపెండెన్స్ జరుపుకుంటూనే ఉన్నాం. సో అసలు మనకెందుకు ఇంపార్టెంట్? మన లైఫ్లో మనకెందుకు ఇండిపెండెన్స్ అంటే ఇంపార్టెంట్? ఇందాక ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అంటే మనకి ఇండిపెండెంట్గా మనకంటూ మనం వర్క్ చేసుకోవాలి. పేద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎక్కువ పేదరికం, డిపెండెన్సీ, నిస్సహాయత ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఇండిపెండెంట్ అవ్వాలంటే పేద మధ్యతరగతి కుటుంబాలు చదువు తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి కానీ ఒక ఊహ, మనం కష్టపడి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఎప్పటి నుంచి అయితే ఉంటుందో అప్పటి నుంచి దాన్ని అశ్రద్ధ లేకుండా చదువుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా మంచి పొజిషన్కి వెళ్ళి మీరు మీ జీవితంలో ఇండిపెండెన్స్ పొందుతుంది. మామూలుగా ఎప్పుడైనా చదువుతున్నప్పుడు కానీ టీచర్లు మనకి ఏమైనా చెప్తున్నప్పుడు కానీ కేంద్ర బాబు ఇది ఎందుకు చదవాలి అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చినా మీరు బాగా వచ్చిందా? ఎందుకు చెప్తున్నారు ఇల్లు అని, అలాగే టైం ఇస్తే వెళ్ళి గ్రౌండ్లో ఆడుకోవచ్చు అని అనిపిస్తుంది. నేను అక్కడ కూర్చొని వచ్చినాను కాబట్టి నాకు అట్లానే అనిపిస్తుంది. కాకపోతే మనం ఎప్పుడైనా 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఆడుకుంటే ఇప్పుడు ఆనందం ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసాము. ఈ రోజు కష్టపడితే రేపు హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు కష్టపడాలా లేదా రేపు కష్టపడాలా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎంబీఓ గారు చెప్పినట్టు నేను బంధువుల్ని దూరంగా పెట్టి అంత ఎక్కువగా చేయలేదు. కాకపోతే నేను ఎక్కువ టైము నాకంటూ నేను ఇండిపెండెంట్ అవ్వాలి, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, నేను చాలా తక్కువ వయసులో నా కాళ్ళ మీద నేను నిల్చోవాలి అనే ఒక ఉద్దేశంతో ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం వల్ల నేడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని ప్రముఖ న్యాయవాది బత్తుల రామకోటయ్య అన్నారు. అద్దంకి పట్టణంలోని బంగ్లా రోడ్లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్లో శుక్రవారం జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో న్యాయవాది రామకోటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యి జాతీయ జెండాను ఎగురవేసి విద్యార్థులకు వారి అమూల్యమైన సందేశం ఇచ్చారు. అనంతరము స్కూల్ విద్యార్థులు 100 అడుగుల జాతీయ జెండాతో పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అలాగే సింగరకొండ రోడ్లో ఉన్న చైతన్య భద్రుల పాఠశాలలో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపల్ పూనూరి ఆరోగ్యం జాతీయ పతాకం ఎగురవేసి 79వ స్వాతంత్రం గురించి విద్యార్థులకు వివరించారు. మనం విభజించి జరుపుకునేటువంటి పండుగలు కాకుండా యావత్ భారతదేశం మొత్తం కూడా సమైక్యంగా ఏకపక్షంగా అందరం కులాలకి మతాలకి అతీతంగా
ఒక జాతీయ భావంతో జరుపుకునేటువంటి ఉత్సవమే ఆగస్టు మనకి 15గా చెప్పుకోవాలి. అసలు ఈ ఆగస్టు 15 ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది, దీని నేపథ్యం ఏంటి అని ఒకసారి మనం తెలుసుకోవాల్సిన బాధ్యతాయుతమైనటువంటి భారతీయులుగా మనందరిపైన జెండాని ఎగటేసినప్పుడు జెండా యొక్క చరిత్రని కూడా స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతగా ఉందనేది ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఒకసారి మనందరికీ తెలుసు, మనం బ్రిటిష్ వలసవాదంలో 200 సంవత్సరాలు మనం మగ్గిపోయాం. ఒక రకంగా ఆర్థికంగా దోపిడీకి గురయ్యాం, సామాజికంగా వివక్షతకు గురయ్యాం, అదేవిధంగా రాజకీయంగా హక్కులు లేకుండా మనం ఎన్నో ఉద్యమాలను చేయాల్సి వచ్చింది. అసలు ఈ బ్రిటిష్ వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారనేది మనం చూస్తే భారతదేశానికి 5000 సనాతన ధర్మంతో దేశం ఏ దేశాన్ని కూడా మనం ఎక్కడ కూడా లేనటువంటి సిరి సంపదలతో కొనుక్కున్నటువంటి భారతదేశం మీద ముందు మన దేశానికి కొంతమంది విదేశీయులు రావటం, ఆ సుగంధ ద్రవ్యాల కోసం వాళ్ళు 1600 ఆగస్టు 24వ తారీఖున అడుగుపెట్టి వ్యాపార నిమిత్తంతో వచ్చినప్పుడు మనం ఆ రోజు ప్రపంచ ఆర్థిక జీడిపిని ఒకసారి మనం పరిశీలించినట్లయితే మనకు 25% ఆర్థిక జీడిపి. వారు వెళ్ళేటప్పుడు మన జీడిపి పర్సంటేజ్ చూస్తే 3% పడిపోయింది వాళ్ళు దొరకడం. అంటే ఎంత మన జీడిపిని వనరుల్ని వాళ్ళు దాచారు అనేది మనం ఈ విధంగా మనం చూసుకోవాలి. ఇది వాళ్ళు దోచుకోవడంతో పాటు కాకుండా మనల్ని, మన యొక్క రాజుల్ని వాళ్ళ యొక్క విభజించి పాలించినటువంటి సూత్రంతో వాళ్ళ ఒక రాజు మీద ఒక రాజుకి యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధ తంత్రాన్ని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు చిన్నగా ఈ దేశానికి ఆదాయం జరిగింది. మొట్టమొదటి పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడిగిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచుకుంటూ నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిగితే కొట్టర కొండ. నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిగితే కొట్టర కొండ. జెండా కొండ కత్తి సుత్తి గిట్ట కొడ కొమ్ము కోడే వంచల్లే నీ కోడే సిరిగెల్ల కోడే ఎల్ల ఎల్ల కోడే కట్టది రాయలసీమ కోడే. నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిగితే కొట్టర కొండ. ఏఎస్సీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.